ఇంత వైలెంట్ థాట్స్ నీకెలా వస్తున్నాయి? జెన్జీ బ్రో, మీలాగా అన్ని కలిసి వచ్చిన కాలంలో పుట్టలేము. మేము పుట్టగానే డిజాస్టర్స్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం. అంతగా డిజాస్టర్స్ ఏమున్నాయి? స్కూల్ వరకు ఎగ్జామ్స్ రాయాలని మిడ్ నైట్ స్టడీస్ అని సోషల్ మీడియాకి టైం లేకుండా చేశారు. ఆ తర్వాత పాండమిక్ అని సోషల్ మీడియాకి అంకితం చేశారు. యాప్స్ బ్యాన్ చేసి మేము పెంచుకున్న స్కిల్స్ మాకేం పనికిరావు అన్నారు. గట్టిగా మాట్లాడితే చాయ్ వాళ్ళ పిఎం, మరి ఇంకో చాయ్ వాళ్ళ సోషల్ మీడియా సెన్సేషన్. ప్రజెంట్ టైమ్స్ ఆలోచిస్తే మన బానిసత్వం చేయాలా? చేస్తే కానీ రాత్రి వాళ్ళ సెన్సేషన్ అయిపోతామా ఏంటి? మన లైఫ్ మారిపోతుందా ఏంటి? రామ్, ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి పాయింట్ నా కళ్ళలో యాసిడ్ కొట్టినట్టుంది. వావ్, సూపర్ చెప్తున్నావు. కానీ ఏం చేద్దాం, మన కంపెనీ ఏమో ఒక ఆక్పాక్ కంపెనీ, మన సీఈఓ ఏమో ఒక పెద్ద ఆక్పాక్ గాడు. వాడేమో 70 hours వర్క్ చేయమని వీక్లీ అంతా చెప్తాడు. పక్క గలీలో అదొక పెద్ద ఆక్పాక్ కంపెనీ, సీఈఓ గాడు ఇంకా పెద్ద ఆక్పాక్ గాడు. వాడేమో 90 hours వర్క్ చేయమంటాడు. ఇక్కడ రాడ్ రియాలిటీ ఏంటో తెలుసా? మనం అందరం వారి కిందే వర్క్ చేయాలి. కానీ నువ్వు చెప్పిన డిమాండ్లు, స్ట్రైక్లు ఇవన్నీ ఆలోచిస్తుంటే బాగానే ఉన్నాయి. ఓకే, ఫీలింగ్ ఏంటి రాహుల్? మాటలో చెప్పలేకపోతున్నా. దీన్నే ఈజ్ అ వైబ్ అంటారు. ఈజ్ అ వైబ్. ఈజ్ అ వైబ్. Is a vibe.